హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ కిడ్స్. ఈరోజు మన ఛానల్లో డబల్ కా మీఠా ఎలా చేయాలో చూసేద్దాం. అది కూడా చాలా ఈజీగా అండ్ ఆయిల్ ఫ్రీగా చేసేద్దాం. నేనైతే వీట్ బ్రెడ్డే యూజ్ చేశాను ఈరోజు రెసిపీకి. బట్ అలాగే ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా నేనైతే ఇలా టోస్టర్ తీసుకొని బ్రెడ్స్ పెట్టేసి మంచిగా టోస్ట్ చేసేసాను అనమాట. ఆయిల్లో ఫ్రై చేసి మళ్ళీ బ్రెడ్ అది ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తుంది కాబట్టి నేను ఈజీగా ఫ్రై చేయడానికి టోస్టర్ యూస్ చేశాను. నా దగ్గర అయితే పిజియన్ టోస్టరే ఉంది. సో చూసారా, బ్రెడ్ అయితే అసలు ఎంత క్రిస్పీగా టోస్ట్ అయిందో. సో జస్ట్ ఆ బ్రెడ్ టోస్ట్ అయిన తర్వాత ఎలా కావాలంటే అలా పీసెస్ కట్ చేసుకోవచ్చు మీరు. నేనైతే ఇంకా నార్మల్ డబల్ కా మీఠాకి ఎలా స్క్వేర్ పీసెస్ చేశానో అలా చేసేసాను. చూసారా, మంచిగా క్రిస్పీగా వచ్చేసాయి. సో అన్నీ కట్ చేసుకొని పీసెస్ రెడీగా చేసుకోవాలి. ఆ తర్వాత క్యాష్యూస్ కూడా మనం ఫ్రై చేసి పెట్టేసుకోవాలి, ఎందుకంటే మనం రెసిపీ అయిపోతేనే దాంట్లో వేసేస్తాం కాబట్టి. ఆ తర్వాత షుగర్ తీసుకోవాలి. షుగర్లో వాటర్ వేసేసి షుగర్ సిరప్ అది లో ఫ్లేమ్ మీదనే ప్రిపేర్ చేసేసుకోండి. నేను క్వాంటిటీస్ అన్నీ, ఇంగ్రీడియంట్స్ అవన్నీ డీటెయిల్స్ అన్నీ మన కామెంట్స్లో మెన్షన్ చేస్తాను. లో ఫ్లేమ్ మీద ఇలా తిప్పుతూ ఉన్నప్పుడే మీరు కావాలంటే కార్డమం పౌడర్ కూడా వేసేసుకోవచ్చు. ఆ తర్వాత మనం ఆల్రెడీ టోస్ట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ అన్నీ యాడ్ చేయాలి. సో బ్రెడ్ పీసెస్ నేనైతే బ్రెడ్ హల్వా ఇలాగే ఉండాలి కాబట్టి కొంతమందికి బ్రెడ్ ఎక్కువ స్మాష్ అయితే ఇష్టం ఉండదు. సో నేనేం చేశానంటే ఫస్ట్ మీకు ఇలా చూపించడానికి సిరప్లో అంతా డిప్ అయ్యేలాగా చూపించాను. ఆ తర్వాత కొన్ని మిల్క్ యాడ్ చేసేసి మనము బ్రెడ్ స్మాష్ అవ్వకుండా అంతా కలిపేసుకోవాలన్నమాట. బ్రెడ్ అలాగే సిరప్లో డిప్ అవుతుంది, ప్లస్ స్మాష్ కూడా అవ్వకుండా ఉంటుంది. ఆ తర్వాత మనం ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. చూసారా ఎంత మైల్డ్గా, అసలు ఎక్కువ సిరప్ ఉండి ఇష్టం లేని వాళ్ళకి ఇలా ట్రై చేసుకోవచ్చు. అదే కొంచెం బ్రెడ్ స్మాష్ అయ్యి ఇంకా మాకు అసలు ఏదైనా డబల్ కా మీఠా తినాలని అంటే ఇంకా కొన్ని పాలు యాడ్ చేసేసుకొని ఇలా స్మాష్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. 5 to 10 minutesలో అయిపోయే సింపుల్ స్వీట్ రెసిపీ. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.